ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయింది మీ కెరియర్ ఇప్పటివరకి 44 ఇయర్స్ కంప్లీట్ అయింది. అవునా? అంతే కదా! 1980. రైట్. ఓకే. వావ్! సో, ఈ 44 ఇయర్స్ కెరియర్‌ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? సారీ, ఈ 44 ఇయర్స్ ఒకసారి వెనక్కి వెనకాల తిరిగి చూసి చూసుకుంటే I think the journey was beautiful. హ్మ్. Beautiful journey, and the journey is still continuing kada. యాహ్! So I think it's beautiful వెనకాల చూసి all the ups and downs, all the pains, all the happiness, all the tears, అన్ని ఎమోషన్స్ చూసాను 44 ఇయర్స్లో. ఈ సినిమాలో పెరిగాను. సో ఐ థింక్ సినిమా కంటే ఇంకా ఏదైనా బిజినెస్ చెప్తే నాకు తెలీదు. ఐ నో ఓన్లీ సినిమా. వేరే ఏ బిజినెస్ నాకు తెలీదు. సో ఐ థింక్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ చైల్డ్. దేవుడు నాకు ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు, దట్ యువర్ అ బ్లెస్డ్ చైల్డ్, మై ఫేవరెట్ చైల్డ్. ఎంజాయ్ అండ్ అన్ని ఎమోషన్ నువ్వు అనుభవించాలి అని చెప్పేసి అన్ని ఎమోషన్స్ ఇచ్చేసారు. సో యూ ఫీల్ సో బ్లెస్డ్. సో రేపు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం అయితే కూడా ఐ నో దెర్స్ అ సొల్యూషన్. ఒక పెద్ద హ్యాపీనెస్ అయితే కూడా ఐ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్. ఒక భయంకరమైన ఎమోషన్ ప్రాబ్లం అయితే కూడా ఐ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్, బికాస్ యూ నో హౌ టు హ్యాండిల్ ఇట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ రోలర్ కోస్టర్ జర్నీ అండ్ ఐ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే సినిమాలు అంటే హిట్ ఫ్లాప్ అన్నీ ఉంటాయి. అవి కాకుండా ఈ ఎంటైర్ కెరీర్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ అదే అందుకంటే చెప్పాను, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్. బికాజ్ సినిమాలో ఇది జరుగుతుంది, అలా ఉంటుంది, ఇది ఉంటుంది, ఇలా ఫేవర్స్ అడుగుతారు. ఐ హ్యావ్ నెవర్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. నెవర్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. ప్రాబబ్లీ నా స్టార్టింగ్ హేమమాలిని ఆయన ఇంట్లో నుంచి జరిగింది. సో ఆ రెస్పెక్ట్ ఉంది. హిందీ సినిమా చేసినప్పుడు, తర్వాత తెలుగు సినిమా వచ్చాను, సౌత్కి వచ్చినప్పుడు తెలుగు సినిమాలో స్టార్ట్ చేశాను. సురేష్ ప్రొడక్షన్స్, కే రాఘవేంద్ర గారు, కలియుగ పాండవులు. సో ద ప్రొడక్షన్ హౌస్ నాన్న ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటే ఒక ఇంట్లో ఒక లేడీ ఉంటే ఎలా చూసుకుంటారో అలా చూశారు. ఇంతవరకు నాకు ఆ రెస్పెక్ట్ ఉంది సురేష్ ప్రొడక్షన్స్లో. బ్యాక్ టు బ్యాక్ జగపతి ఆర్ట్స్ చేశాను, సుబ్రహ్మణ్య రెడ్డి గారు సినిమా చేశాను. సో ఐ థింక్ ద కైండ్ ఆఫ్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ థింగ్ వెన్ ఐ వెంట్ టు తమిళ్ సినిమా. తమిళ్ సినిమాలో ఎస్పి ముత్తరామన్ గారు, తేవర్ ఫిల్మ్స్, అగైన్ ద వెరీ ప్రొటెక్టెడ్. కన్నడ సినిమా చేశాను, ఈశ్వరి ఫిల్మ్స్, రవిచంద్రన్ అండ్ అంకుల్ వీరస్వామి అంకుల్. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ ప్రొటెక్టెడ్ ఆల్ మై లైఫ్. ఎస్, వెరీ ఫ్యూ ఇన్సిడెంట్స్ అక్కడ ఎక్కడైనా జరుగుతుంది, బట్ దే ఆర్ వెరీ ఇగ్నోరబుల్. అంతే, నథింగ్ వేర్ ఐ హ్యావ్ టు ఇదేంటి వల్ల ఎలాగ మాట్లాడాలి, ఎందుకు ఇలా జరిగింది. నో, వెరీ ఇగ్నోరబుల్ ఇన్సిడెంట్స్. ఐ రాదర్ సీ ద పాజిటివ్ 10 పాజిటివ్ సైడ్స్ దెన్ 1 మైనస్. సో నాకు ఈ ఇండస్ట్రీ నుంచి అన్ని పాజిటివ్ వచ్చింది. ఏదైనా ఒక్క నెగిటివ్ అయితే కూడా దట్స్ ఇగ్నోరబుల్, అంతే. అంటే మీ జర్నీలో అండి టాప్ స్టార్స్ అందరితో, అటు బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, అటు కన్నడ, మలయాళం, తమిళ్, ఇంక తమిళ్ అయితే చెప్పే పని లేదు. సో ఎంటైర్ టాప్ స్టార్స్ అందరితో యాక్ట్ చేశారు కదా. సో నిజంగా ఇది చాలా రేర్ జరుగుతుంటది, అంటే కొంతమందికే జరుగుతుంటది అది. అదే నేను చెప్పాను కదా, ఐఎమ్ ద బ్లెస్డ్ వన్. దేవుడు నా మీద పైన నుంచి చూసి అమ్మాయికి ఒక బ్లెస్సింగ్ ఇస్తాను, స్పెషల్ బ్లెస్సింగ్ ఇస్తాను చెప్పేసి అక్కడ నుంచి ఒక రే వచ్చింది, నాకు బ్లెస్ చేశారు, నన్ను బ్లెస్ చేశారు, అంతే. సో నిజంగానే ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు. అంటే ఇంకా నేను ఫలానా ఆర్టిస్ట్తో చేయలేకపోయానే అని మిస్ అయినవి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. అవునా? ఇద్దరితో ఇంతవరకు పేర్గా చేయలేదు. బాలయ్య గారితో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు నేను. అండ్ చిరంజీవి సార్తో పేరింగ్గా చేయలేదు నేను ఇంతవరకు. యాక్ట్ చేశాను, బట్ సి ఎవ్రీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఒక తమిళ సినిమా అయితే యూ వాంట్ టు డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్, ఒక పేర్ చేయాలి. కన్నడ అయితే అంబరీష్ రవిచంద్రన్తో పేర్ చేయాలి. మలయాళం అంటే మోహన్ లాల్ మమ్ముట్టితో పేరింగ్ చేయాలి. సేమ్ థింగ్ ఇన్ తెలుగు. సో ఇట్స్ ఓన్లీ చెప్పారా వాళ్ళకి అసలు? ఇంతవరకు లేదు, ప్రాబ్లీ ఇది చూస్తారు. సో ఐ థింక్ బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు. ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి హీరోయిన్స్ కొరత ఉంది. సో డెఫినెట్గా మీ కోరిక అనేది 100% తీరుతుంది. యా, బికాస్ ఇద్దరు దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్లాట్ఫామ్ పెద్దది ఉంది మీకు. సో ఎస్, ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్.